నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం లాంఛనంగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. సతీ సమేతంగా హాజరైన సీఎం జగన్. రెస్పెక్టెడ్ సార్ అంటూ సీఎం జగన్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ. సీఎం జగన్ కు 12 ప్రశ్నలు సంధించిన జనసేనాని. జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటూ లేఖ. వైకాపా పాలనలో రాష్ట్రంలో ఎవరికి వాక్ స్వాతంత్రం లేకుండా పోయిందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. వైకాపా ప్రభుత్వ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి కనిపించడం లేదా అని ఎద్దేవా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జైలుకు పంపుతున్నారని ఆగ్రహం. దేశంలోనే గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ విరచిల్లుతుందన్న మంత్రి ఆర్కే రోజా. విజయవాడలోని బాపు మ్యూజియమే అందుకు నిదర్శనమని వెల్లడి. చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాపు మ్యూజియానికి రావాలన్న రోజా. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యం ఇచ్చిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. అక్కడ అల్పాహారం విందు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను వైసీపీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లేఖాస్త్రం సంధించారు. రెస్పెక్టెడ్ సార్ అంటూ సీఎం జగన్ ను సంబోధించారు. మీ రాజ్యాంగేతర వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కులగణన పేరిట సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది. అందుకే ఈ లేఖ రాస్తున్నానంటూ పవన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. మీ రాజ్యాంగేతర వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కులగణన పేరిట సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది. అందుకే ఈ లేఖ రాస్తున్నానంటూ పవన్ స్పష్టం చేశారు. అందుకే ప్రజల తరపున జనసేన పార్టీ మీకు కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధిస్తుంది. దయచేసి స్పందించండి అని కోరారు. అయితే వ్యక్తిగత దూషణలకు పోకుండా సంబంధిత ప్రశ్నలకు జవాబులు ఇస్తారని ఆశిస్తున్నానంటూ పవన్ పేర్కొన్నారు. ఇక తన లేఖకు ఎన్నికల వేళ కులగణన ఎందుకు అనే హెడ్డింగ్ పెట్టారు. ఇందులో 12 ప్రశ్నాస్త్రాలు సంధించారు. వీటన్నింటికీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో ఎవరికి వాక్ స్వాతంత్రం లేకుండా పోయిందని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి కనిపించడం లేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జైలుకు పంపుతున్నారని చెప్పారు. అస్మదీయులు అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని మండిపడ్డారు. మన దేశ స్వాతంత్రానికి బలిదానం చేసినటువంటి ఎందరో మహనీయుల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించవలసినటువంటి రోజు మాత్రమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, సహభాతృత్వం కావచ్చు, సమసమాజ స్థాపన కావచ్చు, అందరికీ సమానత్వం అందించడం కావచ్చు, స్వాతంత్రం కావచ్చు, వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తిరిగి మనం ఆ స్ఫూర్తికి పునరంకితం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, అదేవిధంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా
అంత్యోదయ అనేటువంటి ఒక మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఈ రోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆ అంత్యోదయ అనేటువంటి స్ఫూర్తి నుండి, అది మాత్రమే కాకుండా రాజ్యాంగం యొక్క స్ఫూర్తి నుండి వారు స్ఫూర్తి పొందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో వారు ముందుకు వచ్చారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ యొక్క నినాదం ఏదైతే ఉందో సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నది అది కేవలం నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ విశ్వాసం కూడా. ఎందుకంటే మరి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ చూసినట్లయితే సమాజంలో అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి స్పష్టంగా కనబడుతుంది. దేశంలోనే గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ విరజిల్లుతుందని పర్యాటక, సాంస్కృతిక, యువజన, క్రీడలు, పురావస్తు ప్రదర్శన శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అందుకు విజయవాడలోని బాపు మ్యూజియమే నిదర్శనమని చెప్పారు. చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాపు మ్యూజియానికి రావాలని అన్నారు. బందర్ రోడ్ లోని బాపు మ్యూజియంలో రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య గ్యాలరీ, లేజర్ షో, సౌండ్ అండ్ లైట్ షోను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాపు మ్యూజియానికి రావాలన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కనిపిస్తుందన్నారు. అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతనమైన బాపు మ్యూజియాన్ని జగనన్న ప్రభుత్వంలోనే అభివృద్ధి చేశామన్నారు. విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపు మ్యూజియం, భవానీ ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామన్నారు. సార్ కార్నర్ కెమెరా వెనకరా కొద్దిగా చిన్న కొద్దిగా వెనకరా మేడం మేడం సార్ ఏంటి సార్ తీసుకొచ్చేసేసి ఇక్కడ మనం డిస్ప్లే చేసాం సార్. క్రీస్తు పూర్వంలోని 5వ శతాబ్దం ఇన్స్క్రిప్షన్ కూడా ఉంది. మీరు కూడా వచ్చేది పింక్ మేడం, పింక్ మేడం, అరే కెమెరా ఆడదా కానీ మరీ తీసుకొచ్చి విజయవాడలో చారిత్రక సంపదగా విరాజిల్లుతున్న బాపు మ్యూజియం, అలాగే పింగళి వెంకయ్య గారి గ్యాలరీ మీ అందరికీ తెలిసినదే. సో అతి పురాతనమైన కట్టడాల్లో చాలా ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఈ రెండు. కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే దీనికి టెక్నాలజీని కూడా యాడ్ చేసి ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఈరోజు వాటన్నిటిని కూడా ఇక్కడ పొందుపరచడం ఇప్పుడే మీరు కళ్ళారా చూశారు. అలాగే మీరు చూస్తే ఈ ప్రాంగణంలో లైట్ అండ్ షో, అలాగే ప్రొజెక్షన్ మ్యాపింగ్ని కూడా తయారు చేసాం. ఈరోజు నుంచి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు చాలా మంచి రోజు. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ సందర్భంగా ఈ లైట్ అండ్ సౌండ్ షో, మరి ప్రొజెక్షన్ మ్యాపింగ్ని కూడా ఈరోజు స్టార్ట్ చేయడం ఆ డిపార్ట్మెంట్ మంత్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే పిల్లలకి నాలెడ్జ్ రావాలన్నా, లేదంటే మన స్వాతంత్ర సమరయోధులు ఆనాడు వాళ్ళు చేసిన పోరాటాలు కానీ వారి త్యాగ ఫలితం పిల్లలకి తెలియాలన్నా బుక్స్ చదివే పరిస్థితి ఇప్పుడు లేదు. చెప్పాలి అంటే నానమ్మ తాతయ్యలు లేరు ఇంట్లో. సో ఇలాంటి లైట్ అండ్ షో, సౌండ్ షోస్తో పిల్లలు అట్రాక్ట్ అవుతారు. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వారందరి త్యాగ ఫలితం, వారి పోరాటాలు తీసుకొని వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా వారి లైఫ్లో ఒక వాల్యూస్ ఉన్న పిల్లలుగా ఎదుగుతారన్న ఆలోచనతో ఇది చేయడం జరిగింది. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. గతంలో విజయవాడకు వస్తే దుర్గమ్మని దర్శించుకొని, దుర్గమ్మ ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత ఏం చూడటానికి లేదే అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఎవరైనా ఒక టూర్కి వెళ్తే 2-3 డేస్ పిల్లలతో పాటు కుటుంబంతో ఉండాలనుకుంటారు.
సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరే చూశారు, మొన్న ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సో అది ఓపెన్ చేయటం జరిగింది. అదే రోడ్లో కొంచెం ముందుకు వస్తే బాపు మ్యూజియం, దీంట్లో ఈరోజు నుంచి లైట్ అండ్ సౌండ్ షోని స్టార్ట్ చేస్తున్నాం. అలాగే కొంచెం ముందుకు వెళ్తే భవానీ ఐలాండ్, నేను మంత్రి అయిన తర్వాత మన పండుగలన్నీ అక్కడ చేయటం జరిగింది. సంక్రాంతి కానీ, ఉగాది కానీ, మొన్న కూడా మీరు చూస్తే కార్తీక మాసంలో శివుడి కళ్యాణం కానీ, అంటే ఊర్లకు వెళ్ళి ఊర్లలో తమ కుటుంబంతో గడపాల్సిన వాళ్ళు ఈరోజున్న బిజీ లైఫ్లో వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి అన్నీ వారి దగ్గరికే తీసుకురావటం జరుగుతుంది. సో ఈ విజయవాడలో ఈరోజు అభివృద్ధి అంటూ జరిగింది అంటే అది జగనన్న గారి పరిపాలనలోనే నేను గర్వంగా చెప్పగలను. పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. మరి వైసీపీ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని వ్యంగ్యం ప్రదర్శించారు. మేం కూడా ఓ అభ్యర్థిని ప్రకటించాం, పవన్ కళ్యాణ్ కూడా వారికి కేటాయించిన సీట్లకు 2 అభ్యర్థులను ప్రకటించనున్నారని చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరం సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా చర్చాంశనీయమైంది. టీడీపీతో పొత్తు ఉంది కాబట్టే ఉమ్మడిగా జాబితాలు ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే మండపేట సభలో చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించారని, ఆయన 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో తాము కూడా 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అయితే వైసీపీ స్పందిస్తూ టీడీపీ వైఖరిపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో పేర్కొంది. పొత్తు ధర్మం పాటించలేదని, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పోస్టు చేసింది. ఈ పరిణామాలన్నింటిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా స్పందించారు. పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించారని వెల్లడించారు. మరి వైసీపీ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని వ్యంగ్యం ప్రదర్శించారు. మేం కూడా ఓ అభ్యర్థిని ప్రకటించాం, పవన్ కళ్యాణ్ కూడా వారికి కేటాయించిన సీట్లకు 2 అభ్యర్థులను ప్రకటించుకున్నారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడిలా మీకేంటి సంబంధం అంటూ బోండా ఉమా వైసీపీపై మండిపడ్డారు. ఈ రోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజోలు, రాజానగరానికి 2 సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు. పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఎందుకు ఉంటది? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏ విధంగా మాట్లాడారు? ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే, అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు. మేము 1 నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కల అడావుళ్లాగా మీకేంటి అని అడుగుతాం. మీకేం సంబంధం దీంట్లో? జనసేన, తెలుగుదేశం, జనసేన సీట్లు జనసేన ప్రకటించింది, తెలుగుదేశం సీట్లు మా అధినేత ప్రకటించారు 1 సీటు. మేమేదన్నా ఇబ్బంది పడితేనో లేదంటే మేమేదన్నా మాట్లాడితేనో అనుకోవాలి. అసలు ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుళ్లాగా మీకేంటి అంటే, మీకు జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి, డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు. ఏ రోజు గోతిగాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చన్నాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలో కత్తుకొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తాం. ఏం జరిగింది? వాళ్ళు ఏం జరగలేదే. భారతదేశాన్ని రాజులేని రాజ్యం ఏర్పడిన రోజు గణతంత్ర దినోత్సవం అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. మహనీయుల ఆశయాలని తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో గల సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ భారతదేశాన్ని రాజులేని రాజ్యం ఏర్పడిన రోజు గణతంత్రం దినోత్సవం అని కొనియాడారు. మహనీయుల ఆశయాలని తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీశైలజారెడ్డి గారు, ఔత్శైలజారెడ్డి గారు, అదే విధంగా కార్పొరేటర్స్, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశాన్ని గౌరవించే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ జెండాన్ని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రోజు మా సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కానివ్వండి, మహాత్మా గాంధీ గారి ఆశయాలను కానివ్వండి, వీటన్నిటిని కూడా ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళిక సంఘం రూపొందించినట్లు ప్రజాపక్ష సోషలిస్ట్ కూటమి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్ జయబాబు తెలిపారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన వివిధ రకాల పన్నుల డబ్బునే తిరిగి ఉచితాల పేరుతో పంచుతుందని విమర్శించారు. సమావేశంలో జి అప్పలరాజు, డిసి రమణ, కొప్పుల గణేష్, బిపి నాగరాజు, సిరంశెట్టి నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మేమందరం పార్టీలుగా, ప్రజా సంఘాలుగా ఏర్పడి మా బీసీ రమణ గారి నాయకత్వంలో ప్రజా సోషలిస్టు కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపక్షంగా ప్రజా సమస్యల మీద పనిచేయటానికి ఇక్కడున్నటువంటి రాజకీయ పార్టీలకు ధీటుగా, ఎందుకంటే మంచైనా చెడైనా 360 రోజులు రోడ్డెక్కి ప్రజా సమస్యల మీద మాట్లాడేది మేమే. ఓట్లు వేయించుకొని 1000-2000 ప్రతి మనిషి ఖర్చు పెట్టి ప్రజలను నమ్మించి మోసం చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది మాకు గత అనుభవాన్ని నేర్పారు. వరుస సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకరీతిన కొనసాగింది. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించారు. ఘాట్ రోడ్ లో చెప్పుల స్టాండ్ వరకు, మహామండపంలో 5వ అంతస్తు వరకు క్యూ లైన్లు బారులు తీరాయి. చైర్మన్ కర్నాటి రాంబాబు క్యూ లైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు రఘురామ్ అండి. నేను భీమవరం నుంచి వచ్చాను. రిపబ్లిక్ డే సందర్భంగా అమ్మవారి దర్శించుకోవడం కోసం వచ్చాము. చాలా రద్దీగా ఉన్న కారణం కూడా ఉన్నా సరే చాలా బాగా దర్శనం జరిగింది. ఇక్కడ అమ్మవారిని తనితీరగా దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. सो हिंदी में बोलना ओके. तो हम सब डॉक्टर लोग हैं, यहाँ पे कॉन्फ्रेंस के लिए आए थे. तो आप माता जी के दर्शन करने आए थे चंडीगढ़ और दिल्ली से. दर्शन बहुत अच्छे हो गए. Coming to this place, it has been really very good experience. यहाँ पर जो पॉजिटिव वाइब्स हैं, पॉजिटिव एनर्जी है, वो माता रानी की और करीब ले जाती है. और मुझे लगता है हमारे कोई अच्छे कर्म होंगे कि हमें इतने अच्छे दर्शन प्राप्त हुए. दोबारा आना चाहेंगे यहाँ पे और माता रानी की कृपा ऐसे ही सब भक्तों पे बनी रहे. आज रिपब्लिक डे का दिन है और बहुत ही पावन समय है. माता रानी के मंदिर में मत्था टेक कर भगवान करे हमारा देश ऐसे ही आगे और तरक्की करता जाए. इसी के साथ सबको बहुत बहुत शुभकामनाएं रिपब्लिक डे की. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ హోమ్ కేర్ నర్సింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాసుపత్రి నందు రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగిందని నిర్వాహకులు డి రాంబాబు తెలిపారు. తమ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. త్వరలో కొత్త ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. ఇస్తూ ఉంటాం. బయట చాలా చేస్తాం.
కరెక్ట్గా మీరు కూడా చెప్పండి. బ్యానర్ వచ్చేసినట్టు ఎందుకంటే ఎవడో మళ్ళీ ఇటువంటిదే మంచి నేను అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ నర్సింగ్ కేర్ సర్వీసెస్ గుణదల నుంచి వచ్చాను. ఇది 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో వృద్ధులు అంటే పేషెంట్స్ కి, పూర్తి పేదలుగా ఉన్న పేషెంట్స్ కోసం 250 మంది నుంచి 300 మంది వరకు వాళ్ళకి ఫ్రూట్స్, పళ్ళు పంచడానికి వచ్చాము. పళ్ళు ఇస్తున్నామండి. ఇది మేము చాలా సుమారు 15 సంవత్సరాలుగా చేస్తున్నాము. బయట కూడా కొన్ని పేదలు, కొన్ని స్లమ్ ఏరియాల్లో వాళ్ళ కోసం వాళ్ళకి చేస్తున్నాము. బయట బట్టలు ఇవ్వటం, మందులు ఇవ్వటం, మెడికల్ క్యాంపులు పెట్టడం అలాంటివి కూడా కొన్ని చేస్తున్నాము. ఇంకా ఇక్కడ చూస్తే చాలా బాగుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బాగా అభివృద్ధి చేశారు. నాకు ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు పర్మిషన్ ఇచ్చారు చేయడానికి. వారికి శశిధర్ గారికి, నూర్ గారికి, వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం. లాంఛనంగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. సతీ సమేతంగా హాజరైన సీఎం జగన్. రెస్పెక్టెడ్ సార్ అంటూ సీఎం జగన్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ. సీఎం జగన్ కు 12 ప్రశ్నలు సంధించిన జనసేనాని. జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటూ లేఖ. వైకాపా పాలనలో రాష్ట్రంలో ఎవరికీ వాక్ స్వాతంత్రం లేకుండా పోయిందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. వైకాపా ప్రభుత్వ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి కనిపించడం లేదా అని ఎద్దేవా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జైలుకు పంపుతున్నారని ఆగ్రహం. దేశంలోనే గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ విరచిల్లుతుందన్న మంత్రి ఆర్కే రోజా. విజయవాడలోని బాపు మ్యూజియమే అందుకు నిదర్శనమని వెల్లడి. చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాపు మ్యూజియానికి రావాలన్న రోజా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.